ఇండక్టర్ సర్క్యూట్ ఎలా ఉంటుంది? This is inductor, applied voltage V, current flow through the inductor will be I of t, this is L. Okay, V equal to, and question lo em cheppanu, V equal to U of t. Okay, I means U of t means unit step signal. Okay, V equal to U of t, unit step signal. Okay, unit step voltage or unit step signal. Okay, current through the inductor and current through the inductor form actually V equal to మన formula ఉంది, V equal to L into di by dt. Okay, VL equal to inductor through voltage equal to DIL by dt. Now what is current? Okay, IL equal to 1 by L, this differentiation ఇటు సైడ్ కోసం మనకి ఇంటిగ్రేషన్ అవుతుంది, minus infinity to t equal to VL of t into dt. ఓకే, నేను ఏం చెప్పాను మీకు ఆల్రెడీ, 1 by L ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు t, V of t అంటే యూనిట్ స్టెప్ సిగ్నల్. ఓకే, యూనిట్ స్టెప్ సిగ్నల్. యూనిట్ స్టెప్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుందండి? యూనిట్ స్టెప్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది? నేను ఇంతకుముందు చెప్పాను, రిమెంబర్ ఎప్పుడు మన సిగ్నల్స్ ఒకే ఆర్డర్లో ఉంటాయి. ఫస్ట్ ఇంపల్స్ని ఇంటిగ్రేషన్ చేస్తే యూనిట్ స్టెప్ వస్తుంది, యూనిట్ స్టెప్ని ఇంటిగ్రేషన్ చేస్తే ర్యాంప్ వస్తుంది, ర్యాంప్ని ఇంటిగ్రేషన్ చేస్తే పారాబోలిక్ వస్తుంది. ఇది రివర్స్ ఆర్డర్లో వచ్చేసరికి పారాబోలిక్ని డిఫరెన్షియేషన్ చేస్తే ర్యాంప్ వస్తుంది, ర్యాంప్ని డిఫరెన్షియేషన్ చేస్తే యూనిట్ స్టెప్ వస్తుంది, యూనిట్ స్టెప్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఇంపల్స్ వస్తుంది. దిస్ ఈజ్ ఆర్డర్. ఓకే, నేను ఇక్కడ ఏం చెప్పాను, యూనిట్ స్టెప్ని ఇంటిగ్రేషన్ చేశాను, యూనిట్ స్టెప్ని ఇంటిగ్రేషన్ చేస్తే నాకు ఏం సిగ్నల్ వస్తుంది? ర్యాంప్ సిగ్నల్. ఇట్ విల్ బి మెన్షన్ ఆన్ R of t. ఓకే, కరెంట్ I of L equal to R of t, ramp signal. That is first question. ర్యాంప్ ఫంక్షన్. ఓకే, ఆప్షన్ సి అండి. చూసారా మీ దగ్గర ఉన్న క్వశ్చన్లో, క్వశ్చన్ నెంబర్ 1 క్లియరా? అట్లీస్ట్ సమ్వన్ రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, అందరు గ్రూప్లో ఉన్నారు కదా, నేనైతే గ్రూప్లో అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ పెట్టేశాను, ఇక్కడ నేను ఓన్లీ సొల్యూషన్స్ మాత్రమే చెప్తున్నాను. చూస్తున్నారా అందరూ? ఏం పాపయ్య, నువ్వు ఎగ్జామ్ కూడా రాయలేదు, చూస్తున్నావు పాపయ్య? నాలి పాపయ్య, ఓకే, నువ్వు క్వశ్చన్స్ చూస్తున్నావు కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ మీరే చెప్పండి. సెకండ్ క్వశ్చన్, ద వోల్టేజ్ వేవ్ ఫార్మ్. క్వశ్చన్స్ చూస్తూ నువ్వు ఏమైనా డౌట్ ఉన్నా అడుగు. ఏం మొన్న ఎగ్జామ్ రాయలేదు? ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు ఏం అర్థమైందా ఫస్ట్ క్వశ్చన్? ఓకే, గో ఫర్ ద సెకండ్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్కి వెళ్ళండి. ఏమొస్తుంది? నేను రఫ్ చేస్తున్నాను అండి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ని. ఓకే, సెకండ్ క్వశ్చన్, ద వోల్టేజ్ వేవ్ ఫార్మ్ ఇచ్చాడు వాడే. క్వశ్చన్ నెంబర్ 2 అండి. ఓకే, సారీ, క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్, ద వోల్టేజ్ వేవ్ ఫార్మ్ V of t అనే సమ్ ఫంక్షన్ ఇచ్చాడు. V of t ఈక్వల్ టు 12 t square applied across 1 Henry inductor is for t is greater than or equal to 0. The initial current through the, it is being 0, the current through the inductor అన్నాడు. ఇప్పుడే నేను చెప్పాను కరెంట్ త్రూ ది ఇండక్టర్. యాక్చువల్ మనకి ఫార్ములా ఏంది ఇండక్టర్కి? V of L equal to L into TIL by dt. Now current through the inductor కనుక్కోవాలి. Now IL equal to minus infinity 0 to minus infinity. Okay, now t greater than 0 అన్నాడు. minus I will 0 to t V of L into t into dt. ఓకే, అప్లై చేయండి. అప్పుడు IL ఎంత వస్తుంది?
నౌ ఐఎల్ ఈక్వల్ ఆల్రెడీ నాకు తెలుసు 0 to t v of t అంటే టోల్ t square. Okay, టోల్ into t square into dt. Now how much IL equal to toll into 1s to 3s. Now IL equal to 4t cube. ఓకే, ఆప్షన్ డి అండి, మీకున్న దాంట్లో ఆప్షన్ డి. అర్థమైందా? క్లియర్? ఓకే, ఈ క్వశ్చన్స్ అన్ని మీరు సాల్వ్ చేసేసారు ఆల్రెడీ. ఇప్పుడు సాల్వ్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ మీకు సాల్వ్ చేయమని నేను స్టార్టింగ్లో పెట్టాను ఈ క్వశ్చన్స్. చాలా తక్కువ మంది సాల్వ్ చేశారు. ఓకే, థర్డ్ క్వశ్చన్ మనకి ఇంకా అవ్వలేదు, మనకి ఇంకా సిలబస్ చెప్పలేదు. నెక్స్ట్ థియరమ్స్ అయిపోయిన తర్వాత మనం ఇదే చెప్తాం. థర్డ్ అండ్ ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ మనం ఇంకా చెప్పుకోలేదు, చెప్పుకుందాం కొంచెం. థియరమ్స్ అయిన తర్వాత ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 8th, 9th, 10th. 9th క్వశ్చన్ చూడండి ఒక్కసారి. వన్స్ అబ్జర్వ్ 9th క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి, మీకు సిగ్నల్స్ మీకు అందరి సిగ్నల్స్ సిస్టమ్స్ అయిపోయిందా? ఇంకా జరగాల? సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ సబ్జెక్ట్ ఈజ్ ఓవర్. మీ బీటెక్లో విన్నారా? ఎవరైనా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, 9th క్వశ్చన్లో ఇచ్చిన సిగ్నల్ ఐఎఫ్టీ అనేది ఏం సిగ్నల్ అండి? ఒకసారి 9th క్వశ్చన్లో ఐఎఫ్టీ అనేది మెసేజ్ చేయండి, ఒక్క నిమిషం. హలో, చెప్పు. ఇక్కడే కాళాశ్రీలోనే. వచ్చేసినావా? సరే, ఒక 10 నిమిషాలు రెడీ. నేను ఈరోజు స్నానం కూడా చేయలేదే. చికెన్ కూడా తినేసిన మధ్యాహ్నం. సరే, పోయేసి వచ్చి వస్తా ఉంటా అంతలో. ఇంపల్స్ సిగ్నలా? ఎవరండి చెప్పినది ఇంపల్స్ అని? హలో, ఇచ్చింది ఇంపల్స్ సిగ్నల్. ఎవరో చెప్పారు 12th క్వశ్చన్ ఇంపల్స్ సిగ్నల్ అంటే. వన్స్ సి దిస్ ఇస్ క్వశ్చన్ విల్ బి ఐ ఆఫ్ టీ విల్ బి ర్యాంప్ అండి. ఓకే, దట్ విల్ బి వెరీ లూప్ కప్, దట్ విల్ బి ర్యాంప్ సిగ్నల్. ఓకే, వి ఆఫ్ టీ వచ్చేసి యూనిట్ స్టెప్ ఫంక్షన్. ఓకే, ర్యాంప్ ని డిఫరెన్షియేషన్ చేస్తే యూనిట్ స్టెప్ వచ్చింది అంటే ఏం ఎలిమెంట్ అండి? ఓకే, ఐ ఆఫ్ టీని డిఫరెన్షియేషన్ చేస్తే వి ఆఫ్ టీ వచ్చింది. ర్యాంప్ సిగ్నల్ ని ఐ ఆఫ్ టీ అనేది ర్యాంప్ సిగ్నల్ అండి. ఓకే, నాట్ impulse signal. Okay, IFT will be ramp. Now it will be differentiation, then you get VFT. అప్పుడు ఎలిమెంట్ ఏమొస్తుంది? ఇండక్టరా, కెపాసిటరా? మీరు మెసేజ్ చేస్తుంటే చెప్పే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకసారి బాగా ఆలోచించండి. ర్యాంప్ సిగ్నల్ డిఫరెన్షియేషన్ చేసి ఇది వచ్చింది, దానికి VFT అన్నది అప్పుడు ఇండక్టర్ ఉంటుందా, కెపాసిటర్ ఉంటుందా? మిమ్మల్ని ఆల్రెడీ అందరినీ చూడమని చెప్పాను. From waveform, okay, 1 minute చూడండి. From waveform, okay, V of t equal to d by dt into I of t. Now VL of t equal to L into d I of t by dt. ఓకే, అప్పుడు నాకు ఇండక్టర్ ఎలిమెంట్ విల్ బి ఇండక్టర్ అని డైరెక్ట్ గా చెప్పొచ్చా? ఎందుకంటే ర్యాంప్ ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది? ఒక క్వశ్చన్ చూడండి, ఐఎఫ్టీ అనేది మనకి ర్యాంప్ ఇచ్చాడు, దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఇంకొకటి వచ్చేసి వోల్టేజ్ ఇచ్చాడు, కాబట్టి అందువల్ల నేను ఇండక్టర్ అని డైరెక్ట్ గా తీసుకున్నాను. ఓకే, మీకు ఆర్డర్ ఆల్రెడీ చెప్పాను. ఇంపల్స్, మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఈ ఆర్డర్. ఇంపల్స్, యూనిట్ స్టెప్, ర్యాంప్ అండ్ పారాబోలిక్. ఇంపల్స్ ని ఇంటిగ్రేషన్ చేస్తే
యూనిట్ స్టెప్ వస్తుంది, యూనిట్ స్టెప్ ని ఇంటిగ్రేషన్ చేస్తే ర్యాంప్ వస్తుంది, ర్యాంప్ ని ఇంటిగ్రేషన్ చేస్తే పారాబోలిక్ వస్తుంది. అదే రివర్స్ లో వచ్చేసి డిఫరెన్షియేషన్, పారాబోలిక్ ని డిఫరెన్షియేషన్ చేస్తే ర్యాంప్ ని డిఫరెన్షియేషన్ చేస్తే యూనిట్ స్టెప్ ని డిఫరెన్షియేషన్ చేస్తే ఇంపల్స్. ఓకే, ఈ ఆర్డర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు బీటెక్ లో ఆల్రెడీ ఆర్డర్ తెలుసు, ఎంతమంది తెలుసు నాకు తెలియదు. ఓకే, ఈ ఆర్డర్ మీకు వి ఆఫ్ ఎల్ ఎంత ఇచ్చాడు అక్కడ, మ్యాగ్నిట్యూడ్ వోల్టేజ్ 2 ఇచ్చాడు. నౌ ఎల్ ఈక్వల్ టు చేంజింగ్ ఐఎఫ్టి, మనము చేంజింగ్ వోల్టేజ్ ఎంత వచ్చింది 2/25. ఓకే, జస్ట్ మీరు అక్కడ స్లోప్ చూడండి 2/25 వస్తుంది. నౌ ఇండక్టర్ ఎంత, ఎల్ ఈక్వల్ టు 25 హెన్రీ. సరిపోయిందా? అర్థమైందా అండి క్వశ్చన్? మనకి ఇచ్చిన సిగ్నల్ ర్యాంప్ సిగ్నల్ కాబట్టి దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే నాకు ఐఎఫ్టి అనేది ర్యాంప్, విఎఫ్టి అనేది యూనిట్ స్టెప్. అందువల్ల నేను డైరెక్ట్ గా ఇండక్టర్ అని నేను క్వశ్చన్ చూడగానే ఫైండ్ అవుట్ చేశాను. దెన్ ఐ విల్ గో ఫర్ లైక్ దట్. ఓకే, ఇక్కడ 2/25 ఎలా వచ్చిందంటే ర్యాంప్ సిగ్నల్ కి వచ్చేసి స్లోప్ అండి. స్లోప్ ఫార్ములా ఏంది, ఎవరైనా చెప్తారా? స్లోప్ ఫార్ములా గుర్తుందా? ఇంకా y2 by ఓకే, అవన్నీ మీకు ఆల్రెడీ బాగా ఐడియా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ మీరే చెప్పండి. ఫర్ వోల్టేజ్ అండ్ కరెంట్ వేవ్ ఫార్మ్ ఇస్ ఐడెంటిఫై ద ఎలిమెంట్ ఇట్స్ వాల్యూ. టెన్త్ క్వశ్చన్ కెపాసిటర్ వస్తుందా, ఇండక్టర్ వస్తుందా? 10th క్వశ్చన్ కి ఫర్ ది వోల్టేజ్ అండ్ కరెంట్ వేవ్ ఫార్మ్స్ ఐడెంటిఫై ద ఎలిమెంట్స్ ఇట్స్ వాల్యూస్. ఎవరైనా 10th క్వశ్చన్ ఏమొస్తుందో చెప్పండి. ఎనీవన్ ఆన్సర్ ప్లీజ్. 10th క్వశ్చన్ ఫస్ట్ కెపాసిటర్ వస్తుందా, ఇండక్టర్ వస్తుందా, అదన్నా చెప్పండి. ఇచ్చిన సిగ్నల్ వి ఆఫ్ టీ. ఓకే, ర్యాంప్ ని డిఫరెన్షియేషన్ చేస్తే యూనిట్ స్టెప్ వస్తుందంట. ఓకే, అదేం సిగ్నల్ వి ఆఫ్ టీని మనము డిఫరెన్షియేషన్ చేయాలంటే ఖచ్చితంగా కెపాసిటరే కదా. కెపాసిటర్ ఇండక్టర్ వి ఆఫ్ టీని డిఫరెన్షియేషన్ చేసేది. ఓకే, గివెన్ సిగ్నల్ విల్ బి, ఓకే నేను చెప్పాను ఒకసారి చూడండి, మళ్ళీ ఈ క్వశ్చన్ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫ్రమ్ ద వేవ్ ఫార్మ్ I of t equal to dv by dt into v of t. ఓకే, డైరెక్ట్ గా నేను చెప్పొచ్చు ఎలిమెంట్ విల్ బి కెపాసిటర్ అని. ఎలిమెంట్ విల్ బి కెపాసిటర్ చూడగానే చెప్పొచ్చు, ఆ వేవ్ ఫార్మ్ చూడగానే ఎలిమెంట్ కెపాసిటర్ అని చెప్పొచ్చు. ఇండక్టర్ అనేది ఎలిమెంట్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఐ ఆఫ్ టీ ఈక్వల్ టు సి ఇంటూ కెపాసిటర్ మన ఫార్ములా ఏంది, dy dt ఇంటూ v of t. This is capacitor formula. Okay, now I of t how much, already directly ఇచ్చాడు. I of t equal to 2. నా కెపాసిటర్ c. ఓకే, చేంజింగ్ విత్ టైం అంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 2/25. నౌ c ఈక్వల్ టు 25 ఫారెడ్. ఓకే, అర్థమైందా ఇది ఈ ప్రాబ్లమ్? ఓకే, క్లియర్? హలో, అర్థమైందండి? ఓకే, నేను నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తున్నాను, మీరు మళ్ళీ ఆన్సర్స్ నేను పెడతాను, ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్స్ మీకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం థియరీ చెప్పినప్పుడు. ఇప్పటిదాకా క్వశ్చన్స్ అన్నా మనము మీకు చెప్పలేదు అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ ఎవరైనా ఆన్సర్ చెప్తారా? లీనియరా, నాన్ లీనియరా, యాక్టివా, ప్యాసివా, బైలాటరల్. ఓకే, ఆప్షన్స్ మనకి 4 ఇచ్చున్నాడు, 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఎనీవన్ ఆన్సర్ ప్లీజ్. 12th క్వశ్చన్ చూస్తున్నారా? ట్వెల్త్ క్వశ్చన్ ఏంటంటే ఆప్షన్లో ABCDE 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, 5 ఆప్షన్స్ ఇచ్చాడు. 12th దానికి ఏమొస్తుంది?
లీనియరా క్వశ్చన్? మీరు డయాగ్రామ్ మీరు చూస్తున్నారా? ఇదేనా వాడు ఇచ్చిన డయాగ్రామ్? క్వశ్చన్ కూడా నేను ఇక్కడ రాయాలంటే కష్టం అండి. అట్లా చెప్తూ పోతే అన్ని క్వశ్చన్స్కి ఈ ఇయర్ మొత్తం మనం ఈ క్వశ్చన్స్ చెప్పుకోవడానికి అయిపోతుంది. అబ్జర్వ్ చేస్తున్నారా క్వశ్చన్స్ని? ఓకే, ఎనీవన్ ప్లీజ్ ఆన్సర్. లీనియర్ నాన్ లీనియర్ ఫస్ట్ అది చెప్పండి. క్వశ్చన్ విల్ బి లీనియర్ ఆర్ నాన్ లీనియర్? భార్గవి నువ్వు చెప్పమ్మా. తుషార భార్గవి మీరు చెప్పండి ఆ క్వశ్చన్ ఆన్సర్. ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుదాం, చూద్దాం అప్పుడన్నా రెస్పాండ్ అవుతారేమో. నాన్ లీనియర్, ఓకే. యాక్టివా ప్యాసివా యాక్టివ్ ఎలిమెంట్? నీకు ఆల్రెడీ మన ప్యాసివ్ యాక్టివ్ ఎలిమెంట్ ఏంటి? ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉంటే ఓకే, కోఆర్డినేట్ 1, కోఆర్డినేట్ 2, కోఆర్డినేట్ 3 అది ఏమేమి కోఆర్డినేట్ లో? ఫస్ట్ అండ్ థర్డ్ కోఆర్డినేట్ లో ఉంది. ఫస్ట్ కోఆర్డినేట్ లో ఏమొస్తుంది? ప్యాసివ్ ఎలిమెంట్. అండ్ థర్డ్ కోఆర్డినేట్ లో కూడా ఇట్ విల్ బి ప్యాసివ్. ఓకే, లీనియర్ నాన్ లీనియర్ ప్యాసివ్ యూనిలేటరల్ బైలేటరల్? మన 1 and 3 ఈక్వల్ అయితే ఓకే ఇట్ విల్ బి బైలేటరల్. 1 and 3 నాట్ ఈక్వల్ అయితే ఇట్ విల్ బి యూనిలేటరల్. 1 and 3 ఈక్వల్ గా ఉన్నాయా? నాన్ లీనియర్ యూనిలేటరల్, వెరీ గుడ్. ఏ ఆప్షన్? ఆప్షన్ ఈ, నాన్ లీనియర్ ప్యాసివ్ అండ్ బైలాటరల్. ఆప్షన్ ఈ చూడండి. ఓకే, ఇట్ విల్ బి సేమ్. ఓకే, 13th క్వశ్చన్. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు చెప్తారు? అంటే నేను అడుగుతున్నా, నేను ఫీల్ అవ్వకండి, జస్ట్ మీకోసమే. మీకు తెలియకపోతే లీవ్ ఇట్, ఏం ప్రాబ్లం లేదు. మౌనిక మీరు ఆన్సర్ చెప్పండి అమ్మా 13th క్వశ్చన్. మీరు స్టార్టింగ్ క్లాసెస్ విన్నారా? నో సార్. ఓకే ఓకే, మీకు ఆల్రెడీ నోట్స్ సెండ్ చేశాను కదా, మీరు అలా వినలేదని చెప్పి, అందుకే మీరు వినకపోయినా పర్లేదు, నేను నోట్స్ సెండ్ చేశాను. అందుకే మీరు ఆ నోట్స్ చదవండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, నేను చెప్పిన ఎవ్రీ టాపిక్ నేను ఇక్కడ ఏం చెప్తున్నానో విన్న వాళ్ళకి కూడా యూస్ఫుల్ గా ఉండడానికి నేను డైలీ నోట్స్ సెండ్ చేస్తున్నాను. మీరు అది ఒకసారి చూడండి. సరే ఇక్కడ చూడండి, మీరు ఈజీగా చెప్పొచ్చు ఇది. దిస్ ఈజ్ ఆల్సో సేమ్, ఫస్ట్ కోఆర్డినేట్ అండ్ థర్డ్ కోఆర్డినేట్ లో ఉంది. చూడగానే చెప్పొచ్చు దిస్ డయాగ్రామ్ విల్ బి నాన్ లీనియర్. ఓకే, దిస్ ఈజ్ యాక్టివ్ ఆర్ ప్యాసివ్? డైరెక్ట్లీ దిస్ ఈజ్ ఆల్సో passive element and unilateral or bilateral? Okay, this is bilateral. 1 and 3 equal. Okay, that's why it is bilateral element. Now option D will be right. Okay, option D. ఇది కదండి క్వశ్చన్, ఎట్లా వచ్చింది? మనదీప్ నువ్వు చెప్పు 14th ఆన్సర్. ఇదే క్వశ్చన్ మనం డిస్కషన్ కూడా చేసాం. మనదీప్ 14th ఆన్సర్. ఇది కూడా ఫస్ట్ అండ్ థర్డ్ కోఆర్డినేట్ లో ఉంది. చూడగానే చెప్పొచ్చు నాన్ లీనియర్ అండ్ ప్యాసివ్ అని డైరెక్ట్ గా. ఇది యూనిలాటరల్ బైలాటరల్? మనది ఏం ఇంతసేపు ఆలోచిస్తున్నాం, ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనం డిస్కషన్ కూడా చేసేసాం. ఓకే, దిస్ ఈస్ unilateral. 1 and 3 are not equal, that's why it is unilateral. 15th will be డైరెక్ట్ గా చెప్పొచ్చు లీనియర్. ఓకే, 15th క్వశ్చన్ ఆన్సర్ చూడండి. సారీ, ఇట్ విల్ బి యూనిలాటరల్, రైట్. 14th ఈ, ఆప్షన్ ఈ ఇస్ రైట్, యూనిలాటరల్. ఓకే, 15th చూడండి, లీనియర్ నాన్ లీనియర్? 15th తీసేసే ఉంది.
15th వన్ ఏమొస్తుంది? 15th ఏమొస్తుంది? లీనియరా నాన్ లీనియరా? లీనియర్. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ 14th బయలాటరలా? కాదమ్మా, బయలాటరల్ యూనిలాటరల్ మనం ఎలా చెప్తాము? కోఆర్డినేట్ 1 కోఆర్డినేట్ 3 బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే మనము బయలాటరల్ అని చెప్తాం. ఇక్కడ నాకు ఐ వేరీ అవుతా ఉంటే ద గ్రాఫ్ విల్ బి ఇంక్రీజ్ అవుతా ఉంది. అదే నెగిటివ్ కోఆర్డినేట్ లో చూడండి, ఇది నెగిటివ్ వాల్యూస్ ఇంక్రీజ్ కదా, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ కదా, అందువల్ల ఇట్ విల్ బి యూనిలాటరల్. 14th యూనిలాటరల్ నాట్ బయలాటరల్. 15th వచ్చేసి ఆప్షన్ ఈ. ఓకే, దిస్ ఈజ్ నాన్ లీనియర్, ప్యాసివ్ అండ్ యూనిలాటరల్. ఓకే, ఎవరైనా 16th క్వశ్చన్ మనం ఎగ్జామ్ లో పెట్టాం, మనం ఎగ్జామ్ లో సాల్వ్ చేసాము. దీన్ని చాలా అందరూ వేసారు కానీ ఆన్సర్స్ చాలా తక్కువ మంది రైట్ ఆన్సర్లు వేశారు. ఓకే, నేను ఒకసారి దీన్ని మళ్ళీ చెప్తాను, మీకు సొల్యూషన్ కూడా ఆల్రెడీ పంపించాను. ఓకే, నేను ఇక్కడ డైరెక్ట్ గా చెప్పొచ్చు. క్వశ్చన్ చూడండి ఒకసారి, నేను క్వశ్చన్ మొత్తం డ్రా చేస్తాను చూడండి ఎలా ఉందో అలా. దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఏమొస్తుంది? 44, 13 ohm, 22 ohm, 11 ohm and 18 ohm, 14 ohm, 5 ohm, 9 ohm. ఓకే, ఈ క్వశ్చన్ అందరికి అర్థమైందా? నేను మళ్ళీ ఒకసారి చెప్పాను. ఓకే, చూడండి, దిస్ ఈజ్ సింపుల్. మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. 9, 5 ఈ రెండు సిరీస్. ఓకే, మనం ఇది క్వశ్చన్, కరెంట్ ఫ్లో త్రూ ద 8. క్వశ్చన్ ఏంటి? మన కరెంట్ ఫ్లో త్రూ ద ఇది కనుక్కోవాలి, కరెంట్ ఐ కనుక్కోవాలి. ఓకే, చూడండి, ఈ రెండు సిరీస్ చూడగానే మనం చెప్పొచ్చు 9, 5 సిరీస్ అని. డైరెక్ట్ గా దీనికి ఇది ప్యారలల్ 14. ఓకే, 9, 5 14, 14, 14 ప్యారలల్. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? నేనేమన్నా ఆన్సర్ అప్పుడు ఎంత వస్తుంది? 14, 14 ప్యారలల్ వస్తుంది. రిజల్టెంట్ ఆ 11 కి సిరీస్ ఎంత వస్తుంది మనకి? 14 ప్యారలల్ అంటే సెవెన్ ప్లస్ 11 మొత్తము 18 వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ 22 ohm అన్నది డైరెక్ట్ గా నేను సింపుల్ గా చేసేయచ్చా? నా దీన్ని ఈ 22 ohm ని నేను ఇలా సింపుల్ గా ఇలా కనెక్ట్ చేశాను. ఓకే, ఇది సేమ్ అలానే ఉంటుంది. ఈ 18 ohm కూడా అలానే ఉంటుంది. ఓకే, అగైన్ హియర్ 18 ohm. దిస్ ఈజ్ 18. సారీ, ఇక్కడ ఒక 5 వస్తుంది కదా, ఇక్కడ ఒక 5. దిస్ ఈజ్ 18, దిస్ ఈజ్ 13, దిస్ ఈజ్ 22, దిస్ ఈజ్ 44. మనం డైరెక్ట్ గా చెప్పొచ్చు ఇక్కడ వోల్టేజ్ 44 అని. అంటే ఇక్కడ 44 అంటే ఇక్కడికి వెళ్ళే కరెంటు
2 ఆంపియర్స్. ఓకే, ఇక్కడ నేను డైరెక్ట్ గా 44 వోల్టేజ్ ఉందని చెప్తాను ఈ నోడ్ దగ్గర. ఓకే, డైరెక్ట్ గా 44. ఇక్కడ నేను వోల్టేజ్ V అనుకుంటాను. ఇప్పుడు నేను నోడల్ అప్లై చేస్తాను. ఓకే, ఈజీగా ఆన్సర్ వస్తుందా? అప్పుడే నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తే ఏమొస్తుంది? ఓకే, ఆల్ కరెంట్స్ ఆర్ లీవింగ్ దట్ నోడ్. ఓకే, ఏమొస్తుంది? V మైనస్ 44/13 ప్లస్ V/18 ప్లస్ V/18 ఈక్వల్ టు 0. నా సాల్వ్ V ఎంత వస్తుందండి? సాల్వ్ చేస్తే V ఎంత వస్తుంది? V వచ్చేసి 18 వోల్ట్స్ వస్తుంది. కాంటే సాల్వ్ చేసి చూడండి. ఓకే, LCM 13 into 18 సాల్వ్ చేస్తే V 18 వోల్ట్స్ వస్తుంది. అప్పుడు కరెంట్, ఇక్కడ కరెంట్ ఎంత వస్తుంది ఈ డైరెక్షన్ లో? నౌ I ఈక్వల్ టు V/R. R వచ్చేసి 18. ఆల్రెడీ నాకు 18/18 he will get 1 ampere. ఓకే, అర్థమైందా ఈ క్వశ్చన్ మీకు? ఆల్రెడీ ఎగ్జామ్ లో. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ మీరు చెప్పండి. ఆల్రెడీ E అండ్ I ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్ చాలా మంది సాల్వ్ చేశారు కానీ ఎందుకో ఫైనల్ గా తప్పు చేశారు. ప్రసన్న ఉన్నారా ఇప్పుడు? ఆ అమ్మాయి చాలా వరకు ఆన్సర్ చేసింది కానీ ఫైనల్ గా ఆన్సర్ తప్పు చేసింది. ఓకే, ఇప్పుడు వస్తుంది కదా నా వాయిస్? ఇంతకుముందు మీట్ అయింది, ఇప్పుడు వస్తుంది కదా? ఓకే, 17th క్వశ్చన్ ఆల్రెడీ మనం డిస్కషన్ చేసేసాము. యూ గో ఫర్ ద 18. ఎవరైనా 18th ఆన్సర్ చెప్పండి. V2 మైనస్ V1. ఎవరికైనా 17th కావాలి అంటే చెప్పమంటే చెప్తాను, లేదంటే మాకు అర్థమైందంటే విల్ గో ఫర్ ద 18th. ఏం లేదండి, 4 volts 2 amperes ప్యారల్. ఇక్కడ మనం ఆల్రెడీ నీకు ఆన్సర్ కూడా వేసేసాను నేను, దీనికి ఎగ్జామ్ లో ఇచ్చాం కాబట్టి. ఓకే, ఎవరైనా 18th చెప్పండి ఆన్సర్. V1 అండ్ V2. ఎనీవన్ ఆన్సర్ ప్లీజ్ 18th క్వశ్చన్. జస్ట్ లూప్ అయ్యింది. ఫస్ట్ కరెంట్ I ఫైండ్ అవుట్ చేయండి. $439 మీరు చెప్పండి. 18th క్వశ్చన్ ఆన్సర్. I ఎంత వస్తుంది ఫస్ట్? కరెంట్ I ఎంత వస్తుంది 18th క్వశ్చన్ కి? అందరి దగ్గర ఉన్నాయి కదా అవి జెరాక్స్, నేను పెట్టిన PDF అన్న చూడండి మీరు ఓపెన్ చేసి. మీరు జస్ట్ క్వశ్చన్స్ చూస్తూ ఉండండి చాలు. ఇక్కడ ఆన్సర్స్ చెప్పేది మీరు చెప్పేటప్పుడు వింటే సరిపోతుంది. మీరు క్వశ్చన్స్ చూస్తూ ఉండండి. ఎవరైనా 18th క్వశ్చన్ కరెంట్ I. ఇన్ని రోజులు టైం ఇచ్చారు, ఎంతమంది సాల్వ్ చేశారు? నేను ఎప్పుడో చెప్తున్నాను సాల్వ్ చేయండి. పాపయ్య నువ్వు చెప్తావా 18th క్వశ్చన్? కరెంట్ I ఎంత వచ్చిందండి? ఎవరైనా అంతసేపు ఎంత ఉంది ఆడ? 1 ఎంత వస్తుంది? -1. జస్ట్ లూప్ వేసేసింది. I equal to 0. వెరీ గుడ్. I equal to 0. ఓకే, నౌ మన టార్గెట్ ఏంటి? ద రిలేషన్ బిట్వీన్ V1 V2. ఓకే, V1 అండ్ V2 ఏమొస్తుంది? I equal to 0 అంటే రెసిస్టర్ ఏమైపోతుంది? షార్ట్ అయిపోతుంది. మనకి జస్ట్ ఇంకా వోల్టేజెస్ V equal to I into R కదా, V 0 అయిపోతుంది. అంటే ఇక్కడ ఎవ్రీ రెసిస్టర్ విల్ బి షార్ట్ అయిపోతుంది. ఓకే, అప్పుడు నాకు
V1 మైనస్ V2 ఎంత వస్తుంది, ఆర్ V2 మైనస్ V1 ఎంత వస్తుంది? ఓకే, జస్ట్ మనకి 14th అండి ఇది. 14th ఎలా వస్తుంది? -1 ప్లస్ I మైనస్ I మైనస్ I -2 మైనస్ I మైనస్ I -3 మైనస్ I ప్లస్ 4 మైనస్ I ఈక్వల్ టు 0. నౌ -8I ఈక్వల్ టు 0. నౌ I ఈక్వల్ టు 0 ఆంపియర్స్. ఓకే, నేను ఇప్పుడు జస్ట్ లూప్ వేయాలి, ఎందుకంటే V2 నుంచి వేస్తాను లూప్. ఒకసారి చూడండి, నాకు అప్పుడు ఎలా వస్తుంది? ప్రతి రెసిస్టర్ 0 అయిపోతుంది. V1 మైనస్ 4 ప్లస్ 3 మైనస్ V2 ఈక్వల్ టు 0. నౌ V1 మైనస్ V2 ఈక్వల్ టు 1 volt. ఓకే, అంతేనా? ఆర్ V1 ఈక్వల్ టు 1 ప్లస్ V2. ఓకే, 18th క్వశ్చన్. సరిపోయింది, ఆన్సర్కి అందరికి అదే వచ్చిందా? సేమ్ క్వశ్చన్ మనం 19th క్వశ్చన్ ఆల్రెడీ మనం నోట్స్ లో చెప్పేసాము. ఓకే, లీవ్ ఇట్. అండ్ 20 క్వశ్చన్. 20th వెరీ సింపుల్. ఎనీవన్ ఆన్సర్ ప్లీజ్. ఫైండ్ V సర్క్యూట్. ఎనీవన్ 20th క్వశ్చన్ ఆన్సర్. దివ్యతేజ మీరు చెప్పండి, 20th క్వశ్చన్ ఆన్సర్. వోల్టేజ్ V ఎంత వస్తుంది? ఫైండ్ V అంట. ఎంతసేపు అండి? ఒక్క మినిట్, 1 minute అలా చూడగానే ఆన్సర్. వితౌట్ పెన్ను పేపర్ పెట్టుకుంటే చెప్పచ్చు, క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పేయచ్చు. ఎంత? ఆ 2 volts 1 ohm కి ప్యారలల్. అప్పుడు కరెంట్ అయ్యి అక్కడ ఎంత వస్తుంది? V ఈక్వల్ టు -3 volts. -3 రైట్. ఓకే, 21. anyone solve 21 question? answer please. గంగాధర్ ఎం మీరు చెప్పండి. 21 కి మీరు జస్ట్ ఏం చేస్తారు చూడండి. 21 క్వశ్చన్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాను? V of t ఈక్వల్ టు L ఇంటూ DI బై DT. నౌ అక్కడ I ఈక్వల్ టు ఏమొస్తుంది? ఎంటరింగ్ కరెంట్స్. ఏమేమి కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయి? U of AT ప్లస్ U of BT. దిస్ ఈస్ ఎంటరింగ్ కరెంట్స్. నౌ వాట్ ఈస్ V of t?
v of t ఈక్వల్ టు l ఇంటూ ఐ ఆఫ్ టీ అంటే నాకు అది కదా దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తాను d ఇంటూ ఐ ఏమొస్తుంది e of at plus e of bt by dt. Now how much e of at d by dt of e of at ఏమొస్తుంది okay a is constant a into e of at plus b into e of bt, that is v of t. okay clear అర్థమైందండి 22 అయిపోయింది 22 చెప్పండి మీరు ఎవరైనా అడిగితేనే చెప్తారు కదా 22 మౌనిక మీరు చెప్పనమ్మా ఈసారి మీరు విన్నారు కదా ఫైండ్ కరెంట్ త్రూ 5 ohm రెసిస్టర్ find current through 5 ohm resistor. ఎంత వస్తుంది నోడ్ అనాలిసిస్ ఏంటి సింపుల్ గా వచ్చేస్తుంది నాన్ కరెస్పాండింగ్ 2 amperes. వెరీ గుడ్ ఎక్సలెంట్ అమ్మా రైట్ ఆన్సర్ నోడ్ అనాలిసిస్ చేయండి తర్వాత VA 10 వస్తుంది నోడ్ అనాలిసిస్ చేస్తే ఓకే ఆ 2 amperes దగ్గర VA గా తీసుకోండి అప్పుడు మీరు నోడ్ అనాలిసిస్ చేస్తే VA 10 వస్తుంది సో కరెంట్ త్రూ ది 5 ohm resistor 10/5 you get 5 amperes. okay good. what is VAB 23 question. దివ్య తేజ మీరు చెప్పండి 22 23 అండి సారీ నాట్ 22 సారీ సార్ 23 VAB మీరు ఎవరైనా చెప్పొచ్చు అడిగిన వాళ్ళని కదా మీ ఇష్టం మీరు ఆన్సర్స్ ఎవరైనా చేసేస్తుంటే ఫాస్ట్ గా టైప్ చేయండి ట్వంటీ త్రీ చూడండి ఎంత సింపుల్ ఒకే 1 minute బిట్ అది చూడగానే ఆన్సర్ చెప్పొచ్చు ఇంతసేపు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు 36 బాగా చూడండి 23 రాంగ్ ఆన్సర్ అండి 23 36 24 ఓకే 24 రైట్ ఆన్సర్ సేమ్ అదే క్వశ్చన్ VAB జస్ట్ నోడ్ అనాలిసిస్ అదంతా ఒకే నోడ్ 24th ఏమని చూడండి this is VAB. okay now what is VAB
VAB minus 2 by 4 VAB minus 3 by 6 equal to 0. అంతేనా? VAB అంటే ఎంత వస్తుంది? VAB 24th ఇంకా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. VAB ఎంత వచ్చింది? ఫిఫ్టీన్ బై 4 2.4 దాన్ని లేదంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ యూస్ చేసి సాల్వ్ చేయండి. VAB అంతగా రాంగ్ అండి. 2.4 volts VAB. ఒక్కొక్కరు ఇంత టైం సాల్వ్ చేస్తున్నారు ఆ క్వశ్చన్స్ ని. నేను చెప్పాలా? ఎవరికైనా అర్థం కాకపోతే నేను చెప్పమంటే నేను చెప్తాను. మౌనిక నువ్వు చెప్పు, ఆన్సర్ ఎంత వచ్చింది? 2.4 వచ్చిందా 24th? ఓకే, మీరు మళ్ళీ కావాలంటే సాల్వ్ చేయండి. ఓకే, 25th ఆల్రెడీ మనం చెప్పేసాము. అండ్ 25th ఆల్రెడీ మన నోట్స్ లో చెప్పేసాను కదా నేను. ఓకే, టైం అయిపోతుంది. ద వాల్యూ ఆఫ్ ద ఈక్వివలెంట్ వోల్టేజ్ రెసిస్టర్స్ అక్రాస్ ఏబి. ద వాల్యూ ఆఫ్ ఈక్వివలెంట్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ అక్రాస్ ఏబి. ఈ క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయండి. సూపర్ క్వశ్చన్. ఈక్వివలెంట్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ రెండు ఫైండ్ అవుట్ చేయాలి అక్రాస్ ఏబి. 26th. ఇదేనా మనకి ఇచ్చిన క్వశ్చన్? ఏ బి 10 ohms and 4 amperes. Again it will be 2 amperes. This is 20 ohms. ఓకే, ఫస్ట్ నేను ఆర్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేస్తా. ఈజీగా ఆర్ ఈక్వలెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? కరెంట్స్ ఇది ఓపెన్ అయిపోతుంది, ఇది ఓపెన్ అయిపోతుంది. ఓకే, నౌ ఐ విల్ గెట్ ఆర్ ఈక్వలెంట్. ఆర్ ఈక్వలెంట్ ఎంత వస్తుంది? ఎనీవన్ ఆన్సర్ హౌ మచ్ ఐ విల్ గెట్ ఆర్ ఈక్వలెంట్? ఈ కెనాట్ డిటర్మైన్. ఎందుకంటే ఆర్ ఈక్వలెంట్ అసలుకి ఆ 20 ohm 10 ohm షార్ట్. ఈ కెనాట్ డిటర్మైన్. ఆప్షన్ డి నన్ను దానికి ఆన్సర్. ఓకే, ఈ కెనాట్ డిటర్మైన్. 27th ఆల్రెడీ నేను చెప్పేశాను. అండ్ 28. ఎందుకంటే రెండు కరెంట్స్ లోపల అసలు అది 100 ohm 200 ohm 10 ohm 20 ohm నథింగ్ కదా. ఓకే, ఎవరన్నా 28th ఆన్సర్ చెప్పండి. 28th ఆన్సర్ ప్లీజ్.
10 ఓమ్ 40 వోల్ట్స్ 10 ఓమ్ ఎలా వస్తుందమ్మా? ఇట్ విల్ బి షార్ట్, అది డైరెక్ట్ గా చెప్పొచ్చు మనం, కరెంటే పోదు. ఓకే, ఈ 4 ఆంపియర్స్ ఓపెన్ అయిపోయిందంటే ఈ 10 ఓమ్ డెడ్డే కదా, అసలు మన లూప్ అనేది ఫైండ్ అవుట్ అవుతుందా? ఓకే, లూప్ అనేది ఫైండ్ అవుట్ అవ్వదు. దట్స్ వై no current flow through any element. There is no possible to find out R equivalent. Okay, ఎవరన్నా 28th ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ R? Ensure that current through the 60 ohm resistance, the circuit is 1 ampere. 60 ohm through 1 ampere current పోతుందంట. Then find the R. ఈజీ క్వశ్చన్. అక్కడ ఇక్కడ ఎంత కరెంట్ పోతే ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంటుంది. ఓకే, మనం అన్ని బ్రాంచెస్ దగ్గర కరెంట్ తెలుస్తుంది. ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు లీవింగ్ కరెంట్స్, అప్పుడు వోల్టేజ్ వస్తుంది, డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 28th అక్కడ 8.2 ఓమ్ పేర్స్, 60 ఓమ్, 50 ఓమ్. లేదంటే కరెంట్ డివిజన్ రూల్ వేసేసి ఇండైరెక్ట్ గా పాపయ్య రెస్పాండ్ అయ్యాడు. ఓకే, నన్ రైట్. నేను అడుగుతుంది 28th. ఓకే, మీరు ఇంకా పాత క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారు. 28th క్వశ్చన్ అండి. ఎవరు ఇంతకుముందు సాల్వ్ చేయలేదు ఈ క్వశ్చన్స్? ట్వంటీ ఎయిత్ ఆన్సర్ ఎంత వచ్చింది? ఓకే, నేను మీకు నెక్స్ట్ సెక్షన్ టైం ఇచ్చాను, లేకపోతే నెక్స్ట్ సెక్షన్ కి సాల్వ్ చేసుకొస్తారా? అదన్నా చెప్పండి. నెక్స్ట్ సెక్షన్ చెప్పుకుందామా, లేదంటే వీటికి ఆన్సర్స్ నన్నే పెట్టమని చెప్తారా? మీరు అర్థం చేసుకుంటారా? ఈ రోజు అయితే నేను ఆన్సర్ సెండ్ చేస్తాను. ఎవరైనా ఇది ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి చూద్దాం. 28th ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది క్లాస్ సెక్షన్ స్టార్ట్ అయ్యి. మీరు ఇంకా బేసిక్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. చాలా వరకు ఇంకా మీకు అంత క్లారిటీగా వస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. ఎవరైనా 28th ఆన్సర్. మౌనిక మీరు చెప్పండి అమ్మా. నా వాయిస్ ఆడబులే కదా. భార్గవి మీరన్నా 28th ఆన్సర్ చెప్పండి. మనది ఏం 28th? హలో, నువ్వు ఎయిట్ పక్క ఉన్నావు, నేను ఎయిట్ పక్క ఉన్నా. ఓ ఆడుండవా? నేను ఇటు పక్క వచ్చి ఉన్నా. సరే ఉండి వస్తున్నా, అటుపక్క వస్తున్నాను. ఓహో ఆడున్నా, సరే సరే. 28th ఆప్షన్ ఏనా? R ఈక్వల్ టు 10 ఓమ్, ఆప్షన్ బి అండి 28th. ఓకే, అది R ఈక్వల్ టు 10 ఓమ్. దివ్య తేజ మీరు ట్రై చేశారు, బట్ రాంగ్ ఆన్సర్.
కరెంట్ డివిజన్ రూల్ వేసేసేయండి. ఓకే 10 ఓం ఈజ్ రైట్, తుషార్ భార్గవి రైట్. కరెంట్ డివిజన్ రూల్ ఏంటి సరిపోతుంది. ఓకే అక్కడ మీకు ఇక్కడ 6 ఆంపియర్స్ తెలుసు. ఇప్పుడు 50-60 ఒకదానికి ఒకటి ప్యారలల్. ఓకేనా, అక్కడ చూడండి క్వశ్చన్ లో మీరు క్లారిటీగా 50-60 ఒకదానికి ఒకటి ప్యారలల్. అప్పుడు రిజల్టెంట్ ఒక సింగిల్ వస్తుంది. అప్పుడు ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు లీవింగ్ అదే ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. అలా వేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే 10 ఓం రైట్. ఓకే నేను ఈ నెక్స్ట్ సెక్షన్ కి మీకు కొంచెం టైం ఇస్తాను. నెక్స్ట్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఈ రోజు వీటిలో ఈ రోజు చెప్పిన దీంట్లో ఈ రోజు చెప్పినట్టు కదా అన్ని ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ టోటల్ లెవెల్ 1 లెవెల్ 2 ఉన్నాయి. లెవెల్ 1 వచ్చేసి 48 క్వశ్చన్స్, లెవెల్ 2 వచ్చేసి 43 క్వశ్చన్స్. మీకు ఏం క్వశ్చన్స్ డౌట్ ఉన్నా గ్రూప్ లో మెసేజ్ చేస్తా ఉండి ఈరోజు నేను ఆన్సర్స్ పంపిస్తాను టోటల్. ఓకే మీరు అన్ని క్వశ్చన్స్ కొంచెం సాల్వ్ చేయండి. ఇది అయిపోవాలి మెటీరియల్. ఓకే మీకు ఎవరెవరికి ఏ ప్రాబ్లం డౌట్ ఉందో నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేసి ఇస్తాను. ఓకే నెక్స్ట్ క్లాస్ నేను సొల్యూషన్స్ పంపిస్తాను. ఓకే థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఇంకేమన్నా ఉంటే మీకు చెప్పండి. ఈ 5th దాకే ఓకే మ్యాక్సిమం పవర్ థీరం ఉంది, అది అయిపోయింది మనకి. ఇంకా రెసిప్రోకల్ ఒక థీరం పెండింగ్ ఉంది. ఆ థీరం చెప్పుకొని ఇంకొక కొన్ని టాపిక్స్ చెప్పుకుంటే అయిపోయింది. 5th నుంచి మీకు సెమిస్టర్ ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు కాబట్టి అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు డైలీ మనం ఎగ్జామ్స్ లా పెట్టుకుందాం, అంతేనా? ఓకే మీ దగ్గర మెటీరియల్ ఎవరికైనా మెటీరియల్ గ్రూప్ లో లేకపోతే నెంబర్ చెప్పండి, యాడ్ చేస్తాను. గ్రూప్ లో లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే మా దగ్గర మెటీరియల్ వేస్తారన్న వాళ్ళు. మీరు ఈరోజు 100% ఈ క్వశ్చన్స్ కంప్లీట్ చేసేసే పనుకోండి. మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా నాకు గ్రూప్ లో మెసేజ్ చేయండి. ఎవరికి ఏమి ఇదైనా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే నేను ఆన్సర్స్ రాసి మీకు పెడతాను. ఓకే థ్యాంక్ యూ వాళ్ళు.